మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. యుఎఫ్ఓ ఫ్లయింగ్ సాసర్, ఎగిరే పల్లాలు, ఇలా ఏ భాషను ఉపయోగించినా ఏ పేరుతో పిలుచుకున్నా ఇదో అంతు చిక్కని మిస్టరీనే. ఈ మిస్టరీని ఛేదించడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వాటిలో అమెరికా టాప్లో ఉంటుంది. అగ్రరాజ్యానికి ఏలియన్స్తో సంబంధాలే ఉన్నాయని, ఏరియా 51కు గ్రహాంతరవాసులు వస్తూ పోతుంటారని పుకార్లతో కొదువేలేదు. కానీ వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. తాజాగా ఆ రహస్యాలను బయటపెట్టింది ట్రంప్ సర్కార్. వరల్డ్ మోస్ట్ అవైటెడ్ సీక్రెట్ ఫైల్స్ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. వాటిలో ఉన్న సంచలనాలు యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. కానీ ఏలియన్స్ ఉన్నాయా లేవా అన్న ప్రశ్నను మాత్రం మీ ఊహకే వదిలేస్తున్నామంటూ ఊహించని షాక్ ఇచ్చారు. ఇంతకు యుఎఫ్ఓల గురించి అమెరికా బయటపెట్టిన సీక్రెట్ ఫైల్స్లో అసలు ఏముంది? గ్రహాంతర వాసుల ఉనికిపై ఆ రహస్య ఫైళ్లు ఏం చెబుతున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. ఎట్టకేలకు యుఎఫ్ఓ ఫైల్స్ రిలీజ్ చేసిన ట్రంప్ సర్కార్. ఏరియా 51 ఏలియన్స్ టాప్ సీక్రెట్స్ బయటకొచ్చాయా? గ్రహాంతరవాసుల ఉనికిపై ప్రపంచానికి క్లారిటీ వచ్చిందా? ఏలియన్స్ ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రెండు వర్గాలు రియాక్ట్ అవుతాయి. వాటిలో ఒకటి గ్రహాంతరవాసులున్నారని కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఆ వర్గంలో అగ్రరాజ్యం అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఆ తర్వాతే చైనా లాంటి దేశాలు కూడా ఏలియన్లను నమ్మి అన్వేషిస్తున్నాయి. ఇక రెండో వర్గం ఏలియన్స్ ఉనికిని నాన్ సెన్స్ అని కొట్టిపారేస్తుంది. అమెరికా లాంటి దేశాలు అనవసరంగా టైం మనీ వేస్ట్ చేసుకోవడం తప్పితే గ్రహాంతరవాసులు ఊసే ఒట్టిదని తేల్చిపడేస్తుంది. ఇదంతా దశాబ్దాలుగా జరుగుతున్న వాదనలే. కానీ ఏలియన్లు ఉన్నారని, తరచూ భూమికి వస్తూ పోతూ ఉంటారని, వారికి సంబంధించిన వాహనాన్ని అమెరికా రహస్య ప్రదేశంలో దాచిపెట్టిందని ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ అధికారులే ప్రకటిస్తే, ఈ ఏడాది వ్యవధిలో 2 అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు అలాంటి ప్రకటనలే చేశారు. అయితే అవన్నీ ఆరోపణలే, అందులో వాస్తవాలు లేవని పెంటగాన్ బదులిచ్చింది. కట్ చేస్తే 2024 నవంబర్లో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే దేశంలోని అత్యంత రహస్య విషయాలను బయటపెడతానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నాడు. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ రిలీజ్ చేసిన టాప్ సీక్రెట్ ఫైల్స్ ఇవే. వీటిపై ప్రజలు ఎవరికి వారు సొంత అవగాహన ఏర్పరచుకోవచ్చని ఎక్స్లో తెలిపింది. పెంటగాన్తో పాటు వైట్ హౌస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇంధన శాఖ, నాసా, ఎఫ్బిఐలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అమెరికా గత ప్రభుత్వాలు యుఎఫ్ఓ సమాచారాన్ని తక్కువ చేసి చూపడానికి, ప్రజలను నిరుత్సాహపరచడానికి ప్రయత్నించాయన్న పెంటగాన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం గరిష్ట పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంది. యుఎఫ్ఓలపై ఫైళ్లను క్రమపద్ధతిలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఆయన కెనడీ సోదరులు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీలతో పాటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రికార్డుల్ని విడుదల చేశారు. అయితే ఇందులో అప్పటికే తెలిసిన విషయాలకు మించి మరేమీ కొత్తగా వెల్లడి కాలేదు. యుఎఫ్ఓలకు సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని పెంటగాన్ ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సైనిక సిబ్బంది తాము చూసిన వింత ఎగిరే వస్తువుల గురించిన సమాచారాన్ని పంచుకోవడంతో దశాబ్దాల నాటి ఫైళ్లను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్ 2022లో పెంటగాన్ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఫైల్స్లో 5 ఫోటోలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో మొదటిది పెసిఫిక్ మహాసముద్రంపై కనిపించిన మిస్టీరియస్ ఆబ్జెక్ట్. 2004లో అమెరికా నేవీ పైలట్లు కాలిఫోర్నియా తీరంలో అసాధ్యమైన వేగంతో కదులుతున్న వస్తువును గుర్తించినట్లు నివేదించారు. ఆ తర్వాత దీనికి టిక్ టాక్ యుఎఫ్ఓ అని పేరు పెట్టారు. క్షణాల్లో వేగంగా దూసుకుపోవడం, గాలిలో నిలకడగా ఉండడం, వెంటనే అదృశ్యం కావడం తమను ఆశ్చర్యపరిచిందని అమెరికా పైలట్లు చెప్పారు. తాజాగా పెంటగాన్ విడుదల చేసిన ఇన్ఫ్రారెడ్ ఫుటేజ్ దీనిని చరిత్రలో అత్యంత ప్రసిద్ధ యుఎఫ్ఓ కేసులలో ఒకటిగా మార్చింది. ఇక రెండోది ట్రయాంగిల్ ఆబ్జెక్ట్స్. ఇవి అమెరికా మిలిటరీ స్థావరాలపై నిశ్శబ్దంగా ఎగురుతూ కనిపించేయట. త్రిభుజాకారంలో ఉన్న ఈ ఆబ్జెక్ట్లను నైట్ విజన్ పరికరాల ద్వారా రికార్డ్ చేశారు. వీటి గురించి పూర్తి వివరాలు బయటపడలేదని పెంటగాన్లోని అధికారులు చెబుతున్నారు. మూడోది అపోలో మిషన్ సమయంలో కనిపించిన వింత కాంతులు. అపోలో 17 మిషన్ సమయంలో చంద్రుని ఉపరితలంపైన వివరించలేని కాంతులను చూపే ఫోటోలు విడుదల చేశారు. శాస్త్రవేత్తలు ఇవి లెన్స్ రిఫ్లెక్షన్స్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ ఈ ఫోటోల చుట్టూ ఉన్న మర్మంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇక 4వ ఫోటో జపాన్ సమీపంలో కనిపించిన ఫుట్బాల్ ఆకారంలోని ఆబ్జెక్ట్.
అమెరికా ఇండో పసిఫిక్ కమాండ్ జపాన్ సమీపంలో ఫుట్బాల్ ఆకారంలో ఉన్న ఒక ఏరియల్ వస్తువును క్యాప్చర్ చేసింది. ఇది మిలిటరీ సెన్సార్లపై కనిపించి ఆపై అదృశ్యమైంది. ఆ వస్తువు ఆకారం, కదలికలు తెలిసిన ఏ విమాన నమూనాలతోనూ సరిపోలలేదని నివేదికలు చెబుతున్నాయి. చివరిదైన 5వది యుఏఈ సమీపంలో కనిపించిన యుఎఫ్ఓ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలో మిలిటరీ కమిషన్ సమయంలో గమనించిన ఒక రహస్యమైన ఏరియల్ వస్తువుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ట్రాకింగ్ సిస్టమ్ నుండి మాయం కావడానికి ముందు ఆ వస్తువు ఊహించని విధంగా కదులుతున్నట్లు ఆ ఫోటేజ్ చూపించిందని పెంటగాన్ తెలిపింది. ఇవే కాదు, ఇంకా చాలా ఫోటోలు పెంటగాన్ దగ్గర భద్రంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం గ్రహాంతరవాసులకు సంబంధించిన మొత్తం రహస్యాలను బయటపెడుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే తాజా ఫైల్స్ ను విడుదల చేస్తూ వీటిపై ప్రజలు ఎవరికి వారు సొంత అవగాహన ఏర్పరచుకోవచ్చని ఎక్స్లో తెలిపింది తప్పితే ఏలియన్స్, యుఎఫ్ఓలపై అనుమానాలను నివృత్తి చేయలేదు. That the U.S. government is operating with secrecy above congressional oversight with regards to UAPs. My testimony is based on information I've been given by individuals with a long-standing track record of legitimacy and service to this country, many of whom also have shared compelling evidence in the form of photography, official documentation, and classified oral testimony to myself and my various colleagues. ఇది 2 ఏళ్ల క్రితం అమెరికా మాజీ నిఘాధికారి డేవిడ్ గ్రుష్ ఏలియన్స్ గురించి చెప్పిన సీక్రెట్. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్లో యుఎఫ్ఓలు కూలిపోయిన స్థలాలు, వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నాల గురించి కొందరు చెప్పారని, తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెడదామని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఏలియన్లు వినియోగించిన రవాణా సాధనాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఆ వాహనాలు నడిపిన గ్రహాంతరవాసుల డెడ్ బాడీలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రపంచమంతా ఈ వ్యోమనౌకల్ని యుఎఫ్ఓలని పిలుస్తుండగా అమెరికా మాత్రం తన రహస్య పత్రాల్లో యుఏపీ అని వీటికి నామకరణం చేసింది. యుఏపీలకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాలని కమిటీ కోరగా ఆయన తిరస్కరించాడు. ఇటువంటి బహిరంగ వేదికలపై ఆ రహస్య వివరాలు వెల్లడించలేనంటూ నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఈ సంచలన ప్రకటనలతో అప్పట్లో డేవిడ్ గ్రుష్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఏలియన్ల గురించి అమెరికా రహస్యాలు దాచిపెడుతోందనే సంచలన ప్రకటనతో డేవిడ్ గ్రుష్ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత అతడి గురించి పెద్దగా వార్తలు బయటకు రాలేదు. అతడొక్కడే కాదు, అమెరికా అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం మాజీ హెడ్ లూయిస్ ఎలిజోండో సైతం ఏలియన్స్ రహస్యాలు అమెరికా దాచిపెట్టిందని సంచలన ఆరోపణలు చేశాడు. కానీ తాజా ఫైళ్లలో పెంటగాన్ ఏలియన్స్ ఉనికి సహా చాలా అంశాలను మీ ఊహకే వదిలేస్తున్నామని ప్రకటించింది. పెంటగాన్ విడుదల చేసిన దాదాపు 160కి పైగా ఫైళ్లను ట్రాంచ్ 1 అంటున్నారు. గత 80 ఏళ్లుగా నమోదైన వివిధ యుఎఫ్ఓ ఘటనల వివరాలు వీటిలో ఉన్నాయి. కానీ ఎక్కడ ఏలియన్స్ ఉనికిపై స్పష్టత ఇవ్వలేదు. పెంటగాన్ ఈ ఫైళ్లను విడుదల చేస్తూ ప్రజలే తమ సొంత నిర్ణయానికి రావాలని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అమెరికన్ పైలట్ చూసిన వస్తువులు చాలా వేగంగా మాయమైపోవడం వల్ల వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడానికి సరిపడా నాణ్యమైన వీడియో లేదా డేటా అందుబాటులో లేదు. అవి ఏలియన్ షిప్లని చెప్పడానికి పక్కా ఆధారాలు లేవు. అలాగని అవి భూమిపై ఉన్న విమానాలేనని కొట్టిపారేయడానికి వాటి వేగం, కదలికలు సహకరించడం లేదు. అందుకే మా దగ్గర ఉన్న సమాచారం ఇదే, దీనిపై మీరేవో అంచనాకు రండి అని పెంటగాన్ బాధ్యతను ప్రజల విశ్లేషణకి వదిలేసింది. విడుదల చేసిన ఫైళ్లలో చాలా చోట్ల సమాచారాన్ని నల్లటి గీతలతో దాచిపెట్టారు. ఇది దేశ భద్రత దృష్ట్యా చేశామని చెబుతున్నప్పటికీ అది ప్రజల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఏలియన్స్ ఉన్నారా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు యుఎఫ్ఓలు అమెరికా, ఇతర దేశాలు రహస్యంగా చేస్తున్న అత్యాధునిక డ్రోన్ విమాన ప్రయోగాలయ్యే అవకాశం ఉంది. వాటిని ఏలియన్స్ అని చెబితే శత్రు దేశాలకు క్లూ ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భయపడుతోంది. అలాగే పెంటగాన్ వద్ద ఉన్న టెక్నాలజీకి కూడా చిక్కని ఏదో శక్తి ఆకాశంలో ఉందని వారు అంగీకరిస్తున్నారు. తమకే తెలియని విషయాన్ని ఏలియన్స్ అని అధికారికంగా ప్రకటించడం సైంటిఫిక్ గా కష్టం. కెమెరా లెన్స్ రిఫ్లెక్షన్, సెన్సార్ లోపాలు, వాతావరణ మార్పుల వల్ల కొన్నిసార్లు వింత ఆకారాలు కనిపిస్తాయి. వీటిని సాధారణ ప్రజలు యుఎఫ్ఓలు అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని నిరూపించలేక సతమతమైపోతున్నారు. ఇలా యుఎఫ్ఓలపై పెంటగాన్కే పూర్తి క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. లేదా వీటి విషయంలో వాంటెడ్ గానే అసలు నిజాలను దాచిపెట్టే వ్యూహము కావచ్చు. మరి భవిష్యత్తులో రిలీజ్ చేసే ఫైల్స్ లో అయినా ఏలియన్ మిస్టరీ వేడుతుందేమో చూడాలి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.